Hi, this is Hyperadi. Please subscribe to iDream. Hi, నేను మీ హైపరాది. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ బ్యూటిఫుల్ హర్షిని. యాక్చువల్గా మాకు జబర్దస్త్ మీరు చేస్తారో మాకు కొంతమంది ఫ్యాన్స్ ఎలా ఉంటారు, కానీ ఫస్ట్ టైం నేను మీకు ఫ్యాన్ అండి. అందుకని ఎప్పుడెప్పుడు ఒకసారి ఈ అమ్మాయితో ఇంటర్వ్యూ నేను కూడా చేయాలి ఎప్పుడైనా అంటే నాకు ఇప్పుడు ఇలా కుదిరింది. అది హైపరాదిగా మారాడు. ఆదికి హైపరాదిగా మారిన దానికి డిఫరెన్స్ ఏంటి? హైపరాది లైఫ్లో ఉన్నదేంటి, ఆది లైఫ్లో లేనిది? ఆదిగా ఉన్నప్పుడు మా ఊరికి మా ఇంటి పక్కన వాళ్ళకి తెలుసు. హైపరాదిగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా అందరికీ తెలుసు. అండ్ ఈ మూవీలో నరేష్ గారి పేరు ఎంత వినపడుతుందో మీ పేరు కూడా అంత వినపడుతుంది. ఏంటది? ఇంకా తప్పదు. అయ్యో, మీకు ఆ ఎక్స్ప్రెషన్ కనపడదు ఫేస్లో పక్క. అది కూడా చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటూ అలవాటు అయిపోయింది కదా, ఎక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఎవరికి. సరే, ఒక స్టేజ్లో హైపరాదికి పెళ్ళి అయిపోయింది. హైపరాది చాటుగా ఒక అమ్మాయిని లేపుకొని పెళ్ళి ఒకటి క్రియేట్ చేశారు. రెండు సామాజిక వర్గాల మధ్య గొడవలు ఏంటంటో పెట్టారు. వాళ్ళ పేరెంట్స్కి ఇలా పేరెంట్స్కి పడలేదు, ఒకసారిగా అమ్మాయిని లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు హైపరాది జీవితం ఎలా ఉండబోతుంది? అయ్యా, ఈ పెళ్ళి అయిపోయింది నాకు చెప్పలేదు, నాకే చెప్పలేదు వాళ్ళు, నేను అంటాను. ఇవన్నీ జరిగిపోయినాయి. అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు కూడా అర్థం కాదు. ఇంటెన్షనల్గా కావాలని కించపరచడానికి చేస్తుంటారు. అలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ మీకు అంటే వాళ్ళ మీకు ఏం పని ఉండకపోయినా కూడా? ఇప్పుడు నేను ఫస్ట్ జబర్దస్త్కి వచ్చినప్పుడు అంత చదువుకొని జబర్దస్త్కి వెళ్ళడం ఏంటరా, అది ఫస్ట్ ఒక డైలాగ్ చెప్పే స్టేజ్కి వచ్చిన తర్వాత ఇస్తారులేరు ఒక డైలాగ్, ఎన్నాళ్ళు ఉంచుతారు మరి తీసేస్తారు ఎందుకని. ఒక మెయిన్ లీడ్కి వచ్చిన తర్వాత ఆయన అభి అనేవాడు ఫస్ట్, ఇది సెకండ్ కదా, ఇదేమన్నా ఫస్టా? ఒక టీమ్ లీడర్ అయిన తర్వాత జబర్దస్త్ చేయటం పెద్ద విషయం రా, సినిమాల్లో చేయాలరా, అది మనకు కావాల్సింది, ఇలా ఉండేదన్నమాట. ఇప్పుడు సినిమాలకు వచ్చిన తర్వాత కమెడియన్ రా, హీరో అయితే వాడు, ఈ కమెడియన్ ఏమంటారు, ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తుంటారు. ఇలా క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటానే ఉంటారు. అలానే మనం ఎదుగుతుంటాం అంతే. మీరు ఇక్కడికి వచ్చాక ఈ ఫీల్డ్లో వస్తూ ఉన్నప్పుడు కానీ ఇక్కడే ఉంటున్నప్పుడు కానీ ఏదైనా స్ట్రగుల్, ఏ పీరియడ్లో అయినా ఎక్కువ స్ట్రగుల్ అలా అంటే వెనక్కి తిరిగి చూస్తే అది ఎప్పుడు గుర్తొచ్చేది? స్టార్టింగ్లో నేను ఇంక ఇంట్రెస్ట్ వచ్చాక మధ్యలో అక్కడికి బ్రేక్ తీసుకున్నాను. జబర్దస్త్ ఎడిటింగ్లో ఉండట్లేదని బ్రేక్ తీసుకున్న తర్వాత సినిమాలో ట్రై చేద్దాం అప్పుడు స్టార్ట్ చేసి ఒకసారి ఒక ఆఫీస్కి వెళ్తే ఒక 3000 నా దగ్గర మనీ తీసుకున్నారు. మీరు ఓకే అండి రేపు ఉదయాన్నే రండి అన్నారు. రేపు ఉదయం వెళ్ళేసరికి అసలు ఆఫీసే లేదు అక్కడ. అలాంటివి కూడా ఇచ్చాను నేను. నెక్స్ట్ నేను సునీల్ దగ్గర జాయిన్ చేస్తా, ముందు నా సెల్లుకి ఒక 100 రూపాయలు బ్యాలెన్స్ అయ్యి. సునీల్ దగ్గర జాయిన్ చేయడానికి ఈడి సెల్లుకి నేను 100 రూపాయలు బ్యాలెన్స్ చేయించడానికి అర్థమయ్యేది కాదు. నేను కళ్యాణ్ రామ్ దగ్గరికి పంపిస్తా. ఇది సో మీ మూవీ 8న రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఆడియన్స్కి ఒకసారి మీ మూవీ గురించి ఏం చెప్పి థియేటర్ దగ్గర రప్పిస్తారో మీ ఇష్టం, చెప్పండి. అందరూ మేడ మీద అబ్బాయి సినిమా చూసి ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని పక్కా నమ్ముతున్నాను. హాయ్ iDream వ్యూయర్స్, ఇవాళ నాతో ఒక గెస్ట్ ఉన్నారు. టీవీ ఉన్న ప్రతి ఇంట్లో వాళ్ళకి ఈయనంటే ఎవరో ఒక ఐడియా ఉంటుందండి. అండ్ ఈయన ఇంకొక మూవీతో మన ముందుకు రాబోతున్నారు, మేడ మీద అబ్బాయి. సో నా గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఆది గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. యాక్చువల్గా మాకు జబర్దస్త్ మీరు చేస్తారో మాకు కొంతమంది ఫ్యాన్స్ ఎలా ఉంటారు, కానీ నేను ఫస్ట్ టైం నేను మీకు ఫ్యాన్ అండి. సీరియస్గా మీ చాలా ఇంటర్వ్యూలు నేను చూశాను. నేను చాలామంది నా మామూలుగా వాట్సాప్లో నా ఫ్రెండ్స్ కొంతమంది మీది డీపీగా పెట్టుకున్నవి కూడా చూశాను నేను. యాక్చువల్గా మీ ఓన్లీ మీ పిక్ డీపీగా పెట్టుకున్నాయి. అందుకని ఎప్పుడెప్పుడు ఒకసారి ఈ అమ్మాయితో ఇంటర్వ్యూ నేను కూడా చేయాలి ఎప్పుడైనా అంటే నాకు ఇప్పుడు ఇలా కుదిరింది. నైస్. బట్ అయితే మీరు చాలా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నారు ప్రమోషన్స్ కాబట్టి, కొంచెం ఎక్కడైనా రొటీన్ క్వశ్చన్స్ వస్తే ఇంకా తప్పదు. అయ్యో, మీకు ఆ ఎక్స్ప్రెషన్ కనపడదు ఫేస్లో పక్క. అది కూడా చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటూ అలవాటు అయిపోయింది కదా, ఎక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఎవరికి. అది సెల్ఫ్ ప్రిపేర్ అయ్యి వచ్చారా? సరే, మీరు ఇంతకుముందు స్టేజ్ షోస్ చేశారు, మూవీస్లో కూడా కనిపించారు. బట్ ఈ ఒకటేనా? ఒకటే, రా రెండో వేడుక చూద్దాంలో చిన్న ఎంట్రీ అంతే. ఇదే నా ఫస్ట్ ఫుల్ లెంగ్త్ మూవీ అంతే. అండ్ ఈ మూవీలో నరేష్ గారి పేరు ఎంత వినపడుతుందో మీ పేరు కూడా అంత వినపడుతుంది. ఏంటది, ఎందుకు అలాగా అంత అంటే బజ్ వచ్చేసింది? అంటే అది ఎలా అంటే మనకి జబర్దస్త్లో ఆల్రెడీ అంత పేరు రావడం వల్ల ఆటోమేటిక్గా సినిమాల్లో కూడా వచ్చేసరికి అదే కంటిన్యూ అవుతుంది. అదే. ఓకే, ఇంతకుముందు ఎందుకు చేయలేదు? అంటే ఆఫర్స్ వచ్చి చేయలేదా, లేకపోతే మీ స్కెడ్యూల్ కుదరకి చేయలేదా? అంటే చిన్న ఏవో వచ్చాయండి, నాకు అంత అనిపించేది కదా యాక్చువల్గా.
చేయాలని అనిపించే అంత వాళ్ళు చెప్పినప్పుడు ఇందులో అంటే జబర్దస్త్లో నేను చేసే స్కిట్లు ఆల్మోస్ట్ అన్ని పంచలేయటం ఇలా ఉండేది కదా. నెక్స్ట్ వాళ్ళు వచ్చి నాకు అది చెప్పినప్పుడు అందులో ఏమి ఉండేది కదా, నేను చేయగలిగేది ఏమి ఉండేది కాదు. అంటే సైలెంట్గా ఒక హీరో పక్కన ఉండటము, ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరైనా ఒక డైలాగ్ ఏదో లీడ్ ఇవ్వటము ఇలాంటివి ఉండేవి. అవి నేను చేస్తే ఓకేనా అనిపించేది నాకు. అందుకని కొంచెం మన స్టైల్ ఉండేది ఏదైనా దొరికితే చేద్దామన్న సెన్స్లో చూస్తూ ఇలా మేడ మీద అబ్బాయి ఇప్పుడు ఫస్ట్. ఓకే, కొంత ప్రొఫెషన్లో కొన్ని రోజులకి అలవాటు అయిపోతే ఆ కంఫర్ట్నెస్ వచ్చేస్తుంది అనమాట. అక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, బయటకు వెళ్ళి చేయాల్సిన అవసరం ఏంటి అనిపిస్తుంది. ఆ కైండ్ ఆఫ్ ఏమన్నా వచ్చిందా మీకు? మేబీ ఇక్కడ నుండి నెక్స్ట్ స్టెప్ మూవీస్కి వెళ్ళాలి అంటే? అదేం లేదండి. అంటే జబర్దస్త్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఆర్టిస్టులందరికీ ఇంకో స్టేజ్కి వెళ్ళడానికి మంచి ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఇందులో మనం ప్రతి ఒక సిచ్యువేషన్ తీసుకొని స్కెచ్ చేస్తుంటాం, దానికి డిఫరెంట్ సిచ్యువేషన్స్ చేస్తుంటాం కాబట్టి అన్నీ అలవాటు అయి ఉంటాయి. అది ఒక సినిమాకి వెళ్తే చాలా ఈజీ అనిపిస్తుంది మనకు. వాళ్ళు ఒక డైలాగ్ పేపర్ ఇచ్చినా కూడా వెంటనే చూసేసి ఓకే అంటాం. అంటే అంత ఈజీ అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడే ఉండాలి అనే ఆ ఇదే ఉండదు, కానీ స్టేజ్లో ఎదుగుతూ వెళ్ళాలనే ఉంటుంది పక్క. ఓకే, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పుంటారు, కొంచెం బ్రీఫ్గా చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు. అండ్ నేను విన్నది ఏంటి అంటే మీరు సాఫ్ట్వేర్ నుండి క్విట్ అయ్యి ఇట్లా వచ్చారు. కొంచెం ఒక బ్రీఫ్ కొంచెం. అంటే యాక్చువల్గా బీటెక్ అండి, నేను బీటెక్ చదివాను కందుకూరు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో. ఓకే, ప్రకాశం జిల్లా మీద. ప్రకాశం జిల్లా. అక్కడ బీటెక్ చదివేటప్పుడే మాకు జబర్దస్త్ చాలా ఇంట్రెస్ట్. చదువుకునే రోజుల్లో ల్యాప్టాప్లో ఆ జబర్దస్త్ స్కిట్లు పెట్టుకొని నవ్వుకోవటం ఇవన్నీ చేసేవాళ్ళం. నెక్స్ట్ వన్స్ హైదరాబాద్ జాబ్ పర్పస్ మీద వచ్చినప్పుడు ఇక్కడ కూడా అదైతే మర్చిపోం కదా, సాయంత్రం అయితే ఆ వీడియోస్ పెట్టుకొని చూస్తూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటిది ఆ షూట్ హైదరాబాద్లో జరుగుతుంది అనే విషయం తెలిసినప్పుడు మనకు వాళ్ళని చూడాలనే ఆతృత ఉంటుంది కదా. మేమేదో సరదాగా ఒక చిన్న షార్ట్ ఫిలిం తీసాము, ఒక త్రివిక్రమ్ గారిని ఇమిటేట్ చేస్తూ అంటే త్రివిక్రమ్ గారు మనందరికి ఇన్స్పిరేషను. ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి మాట్లాడుతూ చేసింది పదే చూడటం వల్ల ఏదో చేయాలనిపించింది, దాన్ని ప్యారడీ చేసాం అనమాట. అది అదిరే అభి అన్న మన టీమ్ లీడర్ అదిరే అభి అన్న చూసి బ్రదర్ ఒకసారి మీట్ అవ్వంటే ఒకసారిగా మెసేజ్ చూడగానే అరే జబర్దస్త్ నుంచి ఒక టీమ్ లీడర్ నాకు మెసేజ్ చేశాడు. ముందు అది బాగా ఉత్సాహంగా ఉండి అది ఎక్కడ జరుగుతుందో కూడా తెలుసుకునే అవకాశం వచ్చిందని వెళ్ళిపోయా అన్నపూర్ణకి. డైరెక్ట్ అన్నపూర్ణకి వెళ్తే అక్కడ అందరూ జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కనపడ్డారు. సుధీర్ అన్న, గెటప్ సీన్ అన్న, ఇట్లా చంద్రన్న, ధనరాజు అందరిని ఒకసారిగా చూసేసారు. గారే మొత్తాన్ని చూసి వెంటనే ఫస్ట్ అభి అన్న ఎక్కడున్నాడో కలవాలనే విషయం మర్చిపోయి వీళ్ళందరితో ఫోటోలు దిగటం స్టార్ట్ చేశారు. వన్స్గా టీమ్ లీడర్ దగ్గర నుంచి కంటెస్టెంట్ల వరకు అందరితో ఫోటోలు దిగేసా. ఫస్ట్ ఫోటోలు దిగి తర్వాత అభి అన్నతో మాట్లాడి ఇట్లా అది నాకు నువ్వు రాసిన స్క్రిప్ట్ బాగా నచ్చింది బ్రదర్, నాకు స్క్రిప్ట్ ఏమన్నా రాయగలవా అని. అయ్యో నేనేం స్క్రిప్ట్ రైటర్ లాగా అది రాయలేదండి, నాకు అసలు ఆలోచన కూడా లేదు, నేనేదో సరదాగా రాశాను, ఇప్పుడు మిమ్మల్ని చూద్దామని వచ్చాను అంతే, మిమ్మల్ని చూశాను చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని ఆయనతో కూడా ఫోటో దిగి వచ్చేసాను. నేను వచ్చేసి అది ఫేస్బుక్లో పెడితే యాక్చువల్గా 2 likes వచ్చి అది 200 likes వచ్చినాయి ఆ ఫోటోలు పెట్టగానే ఫేస్బుక్లో. అంతకుముందు మనం ఎవరు అసలు అంటే ఎవరికి అంత అది ఫోటోకి లైక్ కొట్టాలని అంత ఇది ఉండదు కదా. కానీ నా పక్కన ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ చేరేసరికి లైక్స్ పెరగటం, అరే మనం వాళ్ళ పక్కన ఉంటేనే అంత ఉంటే మనం కూడా వాళ్ళతో ఉంటే టీవీలో ఇంకెంత ఉంటుందో అనే చిన్న ఇది కలిగింది. అది కాక జబర్దస్త్ అభి అన్న నంబర్ నా దగ్గర ఉండిపోయింది. ఇక మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేశాను, ఆయన ఏంటి విశేషాలు, స్కెచ్లు చాలా బాగుంటాయి ఒకసారి నన్ను కూడా చూడండి ఇలా పెడుతూ ఒక ప్రాసెస్లో ఆయనకి గుర్తుండిపోయింది, ఎవడో అడుగుతున్నాను రోజు చావు కొడుతున్నాను అనే విషయం గుర్తుండిపోయి రా బ్రదర్ అని చెప్పి పిలిపించాడు. అప్పుడు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కా. అది కూడా ఏంటంటే ఒక సునీల్ గారిని రిక్షాలో లాక్కొస్తా అంతే. సునీల్ గారు ఏదో మూవీ ప్రమోషన్ కోసం వచ్చి రిక్షాలో ఉంటారు, ఆయన లాక్కొని రావటం నా సీన్ అంతే. అలా కనపడినా చాలు అనుకునే అంత ఇంట్రెస్ట్ అనమాట జబర్దస్త్ అంటే. అది కనపడి అది మళ్ళీ ఫేస్బుక్లో పెడితే మొత్తం మా వాడు టీవీలో వస్తున్నాడని చెప్పి అందరూ. కానీ తీరా చూస్తే టీవీలో అలా చూస్తే అలా వచ్చి వెళ్ళిపోతా, ఆడేడీడు అని అనుకునే లోపే నెక్స్ట్ యూట్యూబ్లో అది పాస్లో పెట్టుకొని చూస్తే కానీ నేనని అర్థం కాదు. దానికి మళ్ళీ ఒక రిబ్బన్ కట్టుకొని ఏదో నానా హంగామా ఉంటుంది. ఇది చేయడానికి అంటారు నువ్వు వెళ్ళింది బీటెక్ అన్న జాబ్, ఎందుకంటే నీకు ఇవన్నీ అవసరం అని చెప్పి ఇవన్నీ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అంటే అప్పుడు జాబ్ క్విట్ చేసేసాను. ఇక ఇంట్రెస్ట్ పెరిగిపోయి క్విట్ చేసేసి ఇదే ఒకనొక స్టేజ్లో కొంచెం అట్లా ఒక 10-15 స్కిట్లు నిలబడే క్యారెక్టర్లు చేసిన తర్వాత 2 డైలాగ్స్ వచ్చాయి. 2 డైలాగ్స్ చెప్పాలి. 2 డైలాగ్స్ చెప్పిన తర్వాత అవి ఎడిటింగ్లో ఉండేవి కాదు. ఎడిటింగ్ తర్వాత ఎందుకు అవి ల్యాగ్ అనిపించో లేకపోతే ఆ టైంలో మన అవసరం లేదనిపించో ఎడిటింగ్లో ఉండేవి కాదు. ఇంకా మనం చేసినా కూడా ఎడిటింగ్లో ఉండనప్పుడు మనమే కనిపించినప్పుడు ఎందుకులే అని మళ్ళీ డ్రాప్ అవుదాం అనుకుని వెళ్ళిపోయా.
అవసరం లేదు, మళ్ళీ మన పని మనం చేసుకుందామని వెళ్ళిపోయిన తర్వాత అదేంట్రా మనం 4 ఎపిసోడ్లో కనపడ్డా తీసేసారా, మళ్ళీ ఇవి ఎక్కువైనాయి. అయితే మనం ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే నిరూపించుకోవాలని మళ్ళీ వెళ్ళి ఈసారి కొంచెం స్ట్రాంగ్గా ట్రై చేశాను. ఈసారి నేనే మధ్య మధ్యలో డైలాగ్స్ అందించడం వాళ్ళ స్క్రిప్ట్ రాసేటప్పుడు, అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ దృష్టిలో పట్టడం, వాళ్ళే చిన్నగా స్క్రిప్ట్ నా చేతికి అప్పగించడం, మొత్తం స్క్రిప్ట్ నేను రాయటం, అది నచ్చటం, నా క్యారెక్టర్ కూడా బాగా నచ్చటం, నాగబాబు గారు నా గురించి పాజిటివ్ కామెంట్స్ చెప్పటం, ఇలా టీమ్ లీడర్. ఆ తర్వాత ఇక్కడ ఈ ఫీల్డ్లోకి వచ్చాక నిలదొక్కునేది చాలా కష్టం అన్నారు. మీరు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు. అండ్ ఈ జబర్దస్త్లో జరుగుతూనే ఉంటుంది నార్మల్గా, బయటకు వెళ్ళి రావడం మళ్ళీ ఉండడం అదంతా. సో బయటికి వెళ్ళి రావడం మళ్ళీ వచ్చి మీరు మళ్ళీ మీ స్క్రిప్ట్ మీరే రాసుకోవడం అంటే చాలా పెద్ద ప్రాసెస్. అంటే ఇక్కడ మీరు రాసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి రాయడం ఒకటి, మిమ్మల్ని అలౌ చేయడం ఒకటి. అలౌ చేయించాలి కదా ఫస్ట్, నీకు గేట్స్ ఓపెన్ చేస్తే కదా లోపలికి రావడానికి. సో అది కష్టమైందా మీకు? పక్క అంటే ఒక టీంలో ఒక 7-6 ఉంటారండి ఆల్రెడీ అంటి పెట్టుకుని కొంతమంది ఉంటారు. వాళ్ళ మధ్యలో నుంచి మనం ఒక పొజిషన్కి వెళ్ళాలంటే చాలా కష్టం. యాక్చువల్గా ఆ 7 ఉన్నప్పుడు నేను లాస్ట్ పర్సన్ అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యే వాళ్ళలో. ఇప్పుడు వాళ్ళ టీం లీడర్ తర్వాత నెక్స్ట్ ఒక పర్సన్కి ఉంటుంది, నా తర్వాత వీడేరా అని ఆడుకుంటా, నా తర్వాత వీడేరా అని, అట్లా 7 ఉన్నారు. ఆ టైంలో నేను ఆ 7 దాటి వెళ్ళాలంటే ఫస్ట్ ఆయుధం ఏంటంటే స్క్రిప్ట్. ఓకే. ఆ 6 మించి నా మీదకి వాళ్ళ దృష్టి నా మీదకి రావాలంటే స్క్రిప్ట్ ఈజ్ మెయిన్ అని అనుకొని నేను స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టి ఎక్కువ వాళ్ళు చెప్పేటప్పుడు డైలాగ్స్ మధ్యలో అందించడం, అవి వాళ్ళకి నచ్చటం, అలా వాళ్ళ దృష్టి అంతా సెకండ్ లీడ్కి నేను వెళ్ళేంత స్థాయికి వెళ్ళిందనమాట ఒక స్క్రిప్ట్ వల్ల. ఓకే. అలా మనం వెళ్ళిపోయాం. అంటే కష్టాన్ని ఈజీ చేసుకున్నాం అంతే. సో ఆది హైపర్ ఆదిగా మారాడు. ఆదికి హైపర్ ఆదిగా మారిన దానికి డిఫరెన్స్ ఏంటి? హైపర్ ఆది లైఫ్లో ఉన్నదేంటి, ఆది లైఫ్లో లేనిది? ఆదిగా ఉన్నప్పుడు మా ఊరికి మా ఇంటి పక్కన వాళ్ళకి తెలుసు. హైపర్ ఆదిగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా అందరికీ తెలుసు. సరే, ఈ ఫేమ్ పక్కన పెట్టేసి మీ పర్సనల్గా చెప్పండి, మీ లైఫ్లో మారింది ఏంటి పర్సనల్గా? అంటే అదేదో సాటిస్ఫాక్షన్ ఉందండి. జాబ్ చేసేటప్పుడు కానీ వీటికి నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండేది, ఇది కాదే మంది అనిపించేది ఎక్కడో. ఏది రోజు వెళ్ళి కూర్చోవడం, అదే ఇక్కడ ఎందుకో ఈ ఫీల్డ్లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఇది బాగుంది అని కాంప్లిమెంట్స్ వస్తుంటాయి, బాగలేదని నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. డైరెక్ట్ అప్రోచ్ ఉంటుంది. అక్కడ బయట ఎక్కడైనా వర్క్ ఉంటే మన పైన 10 మంది ఉంటారు, వాళ్ళని రివ్యూ అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం ఎందుకో ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదే డిఫరెన్స్, అంతకు మించి ఏం లేదు. వర్క్ సాటిస్ఫాక్షన్ అంతే. సరే, ఒక స్టేజ్లో హైపర్ ఆదికి పెళ్ళి అయిపోయింది. హైపర్ ఆది ఎమ్మెల్యేగా జాయిన్ అవుతున్నాడు. ఓకే. ఇలాంటివన్నీ చాలా వచ్చినాయి. అంటే మనం ఇక్కడ జబర్దస్త్లో పాపులర్ అవ్వడం వల్ల బయట ఏదైనా చిన్నది జరిగినా కూడా దాన్ని ఒక రూమర్గా క్రియేట్ చేసి ఎందుకు అలా వచ్చేవి, చాలా ఎక్కువ వచ్చేవి. హైపర్ ఆదికి పెళ్ళి అయిపోయింది అనేది అది ఒక సినిమాలో సీన్. యాక్చువల్గా సినిమాలో ఒక అమ్మాయి నేను పెళ్లి చేసుకునే సీన్ అది. నెక్స్ట్ ఈ మేడ మీద అబ్బాయి కాకుండా ఇంకో సినిమా అది. ఆ సినిమాలో నేను ఆ అమ్మాయి పెళ్లి చేసుకునే సీన్, ఆ పోస్టర్ ఎవడో ఫేస్బుక్లో ఆ ఫోటో దిగి ఫేస్బుక్లో పెట్టేశాడు. హైపర్ ఆది చాటుగా ఒక అమ్మాయిని లేపుకొని వెళ్ళిపోయి ఒకటి క్రియేట్ చేశారు. 2 సామాజిక వర్గాల మధ్య గొడవలు ఏంటంటో పెట్టారు. వాళ్ళ పేరెంట్స్కి ఇలా పేరెంట్స్కి పడలేదు, ఒకసారిగా అమ్మాయిని లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు హైపర్ ఆది జీవితం ఎలా ఉండబోతుంది? అయ్యా ఎంత జరిగిందా? వాడు ఎవడో నాకు ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టి పెళ్ళి అయిపోయింది నాకు చెప్పలేదు, నాకే చెప్పలేదు వాళ్ళు నేను అంటాం. ఇవన్నీ జరిగిపోయినాయి. ఇవన్నీ చివరికి అందుకే నేను దాన్ని కూడా ఒక కామెంట్ లాగా స్కిట్లో వేసేయటం జరిగింది అనమాట. ఒకడు అటు ఇటు తిరుగుతుంటాడు, మామ నాకు పెళ్ళి అవ్వట్లేదురా, ఎలారా అని తిరుగుతుంటాడు. ఏం లేదురా, షూటింగ్లో పెళ్లి చేసుకుని యూట్యూబ్లో వాళ్ళే చేసేస్తారు, అలా కూడా వద్దా అంటాడు. ఏం నాకు అవ్వలేదా అని ఈ టైప్లో దాన్ని కూడా ఒక సరదాగా సెటైరికల్గా వేసేసి కవర్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట. ప్రతి ప్రొఫెషన్లో మనకి నచ్చేవి ఉంటాయి, ఇబ్బందికరమైనవి ఒకటి ఉంటాయి. అండ్ మీరు నార్మల్ పర్సన్గా ఉండడం ఒకటి, కొంతమందికి తెలియడము, అందరు మిమ్మల్ని గుర్తుపట్టడం ఒకటి. సో బయటకు వెళ్ళాక కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి, మీరు మీలా ఉండలేరు. మేబీ అన్ని టైమ్స్లో మీకు కొంచెం ప్రైవసీ కావాలన్నప్పుడు కూడా ఉంచరు. సో అలాంటి టైంలో ఇబ్బందిగా అనిపించిందా ఎప్పుడైనా? అంటే స్టార్టింగ్లో చాలా బాగుండేదండి, అందరూ వచ్చి ఫోటోలు దిగుతుంటే అయ్యా మనతో ఫోటోలు దిగడం ఏంటి, అర్రే సూపర్ కదా అనుకునే వాళ్ళని. తర్వాత కూడా ఎక్కడ మనం ఎవరిని వచ్చే కొంది మనకు వర్క్స్ ఎక్కువ అవుతాయి. ఆ వర్క్స్ ఎక్కువ అవుతున్న టైంలో మనం ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నామో ఆ టైంలో కూడా ఎక్కువ మంది వచ్చేసి దిగుతూ ఉంటే చిన్న ఇబ్బంది అందరికీ ఉంటుందండి. చాలామంది సెలబ్రిటీలకి అందరికీ ఆ చిన్న ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ మనం వాళ్ళ మీద చూపించకూడదు, ఎందుకంటే మన కోసం ఇష్టపడి వచ్చారు కాబట్టి. మన కోసం ఇష్టపడి వచ్చిన వాళ్ళ మీద అలా చేయకూడదు కాబట్టి చాలా సరదాగా అందరికీ
చాలా పేషెన్స్తో మనం ఇచ్చేవాళ్ళం ఫోటోలకి ఏదైనా అందరికీ. ఎందుకంటే వాళ్ళు మన కోసం వచ్చారు కదా, మనం అంటే ఇష్టపడి ఏమైనా మీ స్కిట్లు చాలా బాగుంటాయి ఇవి చెప్తా ఉంటే ఆ టైంలో అది ఇబ్బంది అనిపించేది కదా యాక్చువల్గా. అవి బూస్టప్ కదా, స్కిట్లు చాలా బాగుంటాయి, ఆ పంచి ఈ పంచి చెప్తా ఉంటే వరుసగా మళ్ళీ ఆ ఎనర్జీ వచ్చేసి మళ్ళీ ఆటోమేటిక్గా ఇబ్బంది లేకుండా ఫోటోలు ఇవ్వటం అన్నీ బాగా జరుగుతాయి. ఓకే. మామూలుగా మన కామెడీ చేసే క్యారెక్టర్స్ కానీ స్క్రీన్ మీద కనిపించడం అదంతా ఒకటే అయితే, బయటకు వచ్చాక రియల్ లైఫ్లో జనాలు నీ పంచులు బాగుంటాయని చెప్పే కేటగిరీ ఒకటి ఉంటుంది. ఇంకో కేటగిరీ అంటే ఎవరే ఆడరా హైపరాది ఆడరా అని చెప్పి ఈ కైండ్ ఆఫ్ అంటే అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు కూడా అర్థం కాదు, ఇంటెన్షనల్గా కావాలని కించపరచడానికి చేస్తుంటారు. అలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ మీకు అదేండి. నేను ఎక్కువ మనం ఎదగటానికి కారణం నెగిటివ్ కామెంట్స్ అండి. నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు లేకపోతే మనం అంత ఎదగలేము ఎప్పుడు. వాళ్ళ వల్ల వాళ్ళు ఏదైనా నెగిటివ్ కామెంట్ చేస్తే అవునా ఇది ఉందా మనలో, సరే తీసేద్దాం ఇది ఒకటి, పోనీ ఇలా అనుకుంటున్నారా, వాళ్ళు కూడా మన వైపు వచ్చేలాగా అలాంటివి చేద్దాం అనే చిన్న సెన్స్తో వెళ్తాం. కానీ వాళ్ళని మనం పెద్దగా అంటే వాళ్ళ ఒపీనియన్ మనం ఏం అనలేము. అందుకే అంటే మీకు ఏమైనా లైఫ్లో అలాంటి ఫేస్ చేశారా, కావాలని క్రిటిసిజం అంటే వాళ్ళతో మీకు ఏం పని ఉండకపోయినా? ఇప్పుడు నేను ఫస్ట్ జబర్దస్త్కి వచ్చినప్పుడు అంత చదువుకొని జబర్దస్త్కి వెళ్ళడం ఏంట్రా, అది ఫస్ట్ ఒక డైలాగ్ చెప్పే స్టేజ్కి వచ్చిన తర్వాత ఇస్తారులేరు ఒక డైలాగ్ ఎన్నాళ్ళు ఉంచుతారు మరి తీసేస్తారు ఎందుకని. ఒక మెయిన్ లీడ్కి వచ్చిన తర్వాత ఆయన అభి అనేవాడు ఫస్ట్ ఇది సెకండ్ కదా, ఇదేమన్నా ఫస్టా. ఒక టీమ్ లీడర్ అయిన తర్వాత జబర్దస్త్ చేయటం పెద్ద విషయం రా, సినిమాల్లో చేయాలరా అది మనకు కావాల్సింది, ఇలా ఉండేదన్నమాట. ఇప్పుడు సినిమాలకు వచ్చిన తర్వాత కమెడియన్ రా హీరో అయితే వాడు, ఈ కమెడియన్ ఏమందరూ ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తుంటారు, ఇలా క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటానే ఉంటారు. అలానే మనం ఎదుగుతుంటాం అంతే. వాడు ఏదైతే అన్నాడో ఇప్పుడు ఫస్ట్ జబర్దస్త్లో నిలబడతాడు ఏం చేస్తాడు అన్నారు, తర్వాత డైలాగ్ చెప్పడం నేర్చుకున్నాం అంటే వాడు అన్నదానికి అట్లా ఎదుగుతూ వచ్చాం కదా. ఆ నెగిటివ్ కామెంట్స్ ఉంటేనే మనం పాజిటివ్గా ఎదుగుతాం, అది నా ఫీలింగ్. ఓకే నైస్. అండ్ మేడ మీద అబ్బాయి మూవీలో మీరు డైలాగ్స్ రాశారు కదా? అవునవును. మీ పాట రాసుకున్నారా లేకపోతే స్క్రీన్ ప్లేలో అక్కడక్కడ? టోటల్గా అక్కడున్న టోటల్ స్క్రీన్ ప్లేలో సిచ్యువేషన్స్ని బట్టి మా మధ్య కాంబినేషన్స్ అన్నీ అందరికీ షేర్ చేసుకుంటూ వెళ్ళే ఉన్న డైలాగ్స్ కొన్ని అట్లా. ఓకే. అంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాక ఈ కాన్సెప్ట్ వచ్చిందా మీరు డైలాగ్ రాసుకోవడం, లేకపోతే ఆ క్యారెక్టర్ ఇంతకుముందే ఎవరికైనా అనుకున్నారా? లేదండి, ఫస్ట్ యాక్చువల్గా ప్రొడ్యూసర్ గారికి నా స్కిట్లు కానీ ఆ టైమింగ్ కానీ అది చాలా ఇష్టం ప్రొడ్యూసర్ గారికి. ఆయన పోయి నరేష్ గారికి సజెస్ట్ చేశారు ఇట్లా హైపరాది అయితే బాగుంటుందేమో మన సినిమాకి అంటే, నరేష్ గారు కూడా అప్పుడు స్కిట్లు చూశారు. అవునవును టైమింగ్ చాలా బాగుంది, మనకు కూడా న్యాచురల్గా ఉంటుంది, మా కాంబినేషన్ కూడా కొత్తగా ఉంటుంది బయట అని చెప్పి అప్పుడు నరేష్ గారు సపోర్ట్ చేసి పిలిపిస్తే, నరేష్ గారికి అప్పుడు నేను రాస్తానని తెలియదు, అప్పుడు ఎవరో రాస్తుంటారు ఇతను స్కిట్లు చేస్తున్నాడేమో అనుకున్నారు నరేష్ గారు. సెట్స్కి వచ్చిన తర్వాత నేను నాకు సీన్ పేపర్ క్యారియన్లోకి తెచ్చిచ్చినప్పుడు వెంటనే నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే అక్కడున్న సిచ్యువేషన్ డెవలప్ చేసుకుంటూ నాకు వచ్చినవన్నీ రాసుకుంటూ వెళ్తాను డైలాగ్స్. అవి తీసుకెళ్ళి అన్న ఇవి ఇక్కడ వేస్తే బాగుంటుంది కదా అది అంటే, అప్పుడు ఆయన నువ్వు రాస్తావా మరి అలాంటప్పుడు ఇంకేంటికి బ్రదర్ మొత్తం నువ్వు సీన్లని డెవలప్ చేసి మనకు స్కోప్ ఉన్న వరకు తీసేసుకుని చేసేద్దామని చెప్పి అలా స్టార్ట్ అయ్యి మొత్తం అన్ని సీన్లు డెవలప్ చేయడం జరిగింది. ఓకే. జబర్దస్త్లో అన్ని స్కిట్స్ ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, కానీ మీ కైండ్ ఆఫ్ మీ కామెడీ టైమింగ్ కానీ మీ కామెడీ ఫ్లేవర్ కానీ కొంచెం కొత్తగా అనిపించింది మీరు చేయడం, అండ్ బాగా రిసీవ్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఏం ఓపెన్ చేసినా ఆది స్కిట్లు బాగుంటాయి అన్నది వచ్చేసింది అనమాట. ఆ ఫ్లేవర్ మీకు న్యాచురల్గా అలా వచ్చేసిందా ఫస్ట్ స్కిట్ నుండే, లేకపోతే అది క్లిక్ అయింది కాబట్టి నెక్స్ట్ కూడా కంటిన్యూ చేసారా? అంటే నేను స్టార్టింగ్లో జబర్దస్త్ నేను చూసేటప్పుడు ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను జబర్దస్త్ చూసేటప్పుడు అంత పెద్ద డ్రామాలు ఎక్కడైనా పంచి పేలితే నవ్వేవాళ్ళం, టోటల్ డ్రామా ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళం, కానీ పంచి పేలితే నవ్వేవాళ్ళం. కాబట్టి ఆ పంచే టోటల్ స్కిట్టే పంచ్ ఫార్మాట్ అయితే ఎలా ఉంటుంది, మన త్రోట్ నవ్వించవచ్చు కదా అన్న సెన్స్ నాకు ఎక్కువ మైండ్లో పడిపోయింది నేను రాయటం స్టార్ట్ చేసినప్పుడు. యాక్చువల్గా అంటే నాకు ఇప్పుడు అతడు సినిమాలో బ్రహ్మానందం గారు ట్రాక్ ఉంటుంది, ఆయన దిగినప్పటి నుంచి వెళ్ళే వరకు కౌంటర్స్ పడతానే ఉంటాయి. నాకు ఆ ఫ్లో ఇష్టం, మనకి ఇచ్చిన 5 నిమిషాల టైంలో అలా చేయాలి అన్న సెన్స్ ఉండేది. కాబట్టి ఈ స్కిట్లో కూడా నాకు ఇచ్చేది 10 నిమిషాల టైం. ఆ 10 నిమిషాలు నేను ఒక డ్రామా చూపించి వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఏం జరుగుతుంది ఇది అవసరం లేదు, ఆ ఉన్న 10 నిమిషాలు నవ్వించాలి అన్నది నా ప్రాసెస్. అందుకే ఫస్ట్ నేను టీమ్ లీడర్గా ఉన్నప్పుడు ఎలా అయితే స్క్రిప్ట్ రాసుకునేవాడినో ఇప్పటికీ కూడా నేను అదే టైం కేటాయించి స్క్రిప్ట్కి మాత్రం అలా టైం కేటాయించి రాసుకుంటాను, ఎందుకంటే అలాంటి ఫార్మాట్ ఎంచుకున్నాను నేను. ఓకే. అంటే మీరు ఇక్కడ వచ్చింది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు ఈ ఫీల్డ్లోకి.
ఆ తర్వాత ఆ కామెడీ అనేది మీకు ఒక పాత్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి పోను ఏంటి మీరు మీ కమెడియన్గానే మీ లైఫ్ ఇంకా ఇలాగే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంతే అండి, నేను రైటింగ్ వదలకుండా ఆర్టిస్ట్గా కంటిన్యూ చేయాలన్నది నా కోరిక. ఒక కమెడియన్గా అంతే. అంటే అది సీరియస్ క్యారెక్టర్స్ అటువైపు వెళ్ళారు మళ్ళీ? సీరియస్ మనం చేసిన ఎక్కువ నా ఫీలింగ్. ఓకే, సరే. ఇప్పుడు కమెడియన్గా ఉండాలి అంటే చాలా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఏంటి ఇప్పుడు అందరూ వస్తారు కామెడియన్ అయిపోవాలి ఉండాలి అని, కానీ ఒక స్టేజ్ తర్వాత మొనాట్ని వచ్చి వెనక్కి తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే చేసి 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 కెరీర్ ఆగిపోయి తర్వాత వేరే దారులు ఎత్తుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీకు స్పెసిఫిక్ ఫ్లేవర్ ఉంది కాబట్టి మీకు ఆ కైండ్ ఆఫ్ భయం ఏమైనా ఉందా? ఒక పోను నాకు కూడా మొనాట్ని నన్ను పెట్టేస్తాను. అదే అండి, నేనేమంటానంటే మొనాట్ని ఎప్పుడు వస్తుందంటే ఒకవేళ ఒక స్లాంగ్ పర్ఫెక్ట్గా ఫిక్స్ అయితే మొనాట్ని వచ్చేస్తుంది. స్లాంగ్ ఎందుకంటే ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి మొనాట్ని రావచ్చు స్లాంగ్ అయితే. కానీ నాదేం మామూలుగానే మాట్లాడతాను. నేను మామూలుగానే మాట్లాడగానే ఎలాగైనా మాట్లాడగలను. నేను పంచిని నమ్ముతానండి. యాక్చువల్గా మనం పంచులు అప్డేట్ అవుతూ ఉంటే కామెడీ ఎప్పటికీ బోర్ కొట్టదు. ఎగ్జాక్ట్లీ. అంటే మనకి లైఫ్లో రోజుకు ఒకటి జరుగుతూ ఉంటుంది. వాటి నుంచి మనకు ఒక కొత్త పంచి రావచ్చు. ఒక ఇష్యూ జరగవచ్చు, పాలిటిక్స్లో ఒక ఇష్యూ జరగవచ్చు. ఆ ఇష్యూని మనం ఒక పంచిగా మార్చవచ్చు. కాబట్టి పంచి అది అప్డేట్ అయితే నీ పేరు మళ్ళీ బయటకు వస్తుంది. అరే వాడు ఆ పాలిటిక్స్ మీద భలే పంచి చేశాడు రా అని. అప్పుడు నీకు అది మొనాట్ని ఫీల్ కాదు. అప్డేట్ అయ్యేకొంది, అందుకే అప్డేట్ అయ్యేకొంది ఎక్కడ మొనాట్ని ఫీల్ అయితే రాదనుకుంటున్నాను నేను. మన పంచిని బట్టి బేస్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు బ్రహ్మానందం గారిని చూసుకుంటే ఆయన ఏ సినిమాలో ఆయన బోర్ కొట్టదు. ఆయన ఎన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టినా ఆ సినిమాలో పెట్టారు కదా అని ఉంటుంది. అది ఎంజాయ్ చేస్తూనే కొత్త కొత్త ఇంకా తీసుకుంటారు అనమాట. సో ఎక్స్ప్రెషన్స్ వైజ్ మీ యాక్టింగ్ వైజ్ అంటే మీరేమనుకుంటున్నారు? పోను పంచులతోనే ఓకేనా, లేకపోతే ఎక్స్ప్రెషన్స్ వైజ్? కామెడీలో ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఆ కామెడీలు చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుందండి. యాక్చువల్గా కృష్ణ భగవాన్ గారు ఎక్స్ప్రెషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన పంచి చెప్తే చాలా నవ్వేస్తారు. అంటే అలాంటిది మనం ఆల్రెడీ మన మీద అలాంటిదే ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్లు కూడా నేర్చుకుంటామేమో. సినిమాలు వచ్చే కొద్ది పక్కా నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక్కో డైరెక్టర్కి ఒక్కోలాగా మనం నచ్చాలి. ఆ డైరెక్టర్ చెప్పింది కూడా చేయాలి. కాబట్టి నేను ఇలా చేస్తానంటే కుదరదు. నాకు ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే మనం పెట్టాలి, తప్పదు నేర్చుకునైనా. కాబట్టి అన్నీ అలవాటు అవుతాయని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలు ఆల్మోస్ట్ నాకు కొన్ని అలవాటు అయినాయి. వచ్చే కొంది ఇంకా ఈ ఎక్స్పీరియన్స్తో ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ అవి కూడా గెయిన్ చేసుకుంటూ మన పంచ్ స్టైల్ మిస్ అవ్వకుండా ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తామని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు కామెడీ ఇదంతా పక్కన పెడితే రైటర్గా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అయింది. అవును, అనుకోకుండా రాయడం వల్ల అంటే అక్కడికి రీచ్ అవ్వాలి అనుకుని రాయడం వల్ల అయింది. సో ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది, నేర్చుకుంటూ ఉన్నారు. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు రైటింగ్ ఇప్పటికి ఏం నేర్చుకున్నారు? అంటే పక్కన వాళ్ళని చూసి నేర్చుకునిందా, లేకపోతే మీరు సెల్ఫ్ బిల్డ్ చేసుకున్నారా? అంటే యాక్చువల్గా నాకు కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ సెటైర్లు వేయటం ఇవి అలవాటు అండి. సెటైర్లు పక్కన లేడీస్ మీద కానీ, టీచర్స్ మీద కానీ, నాతోటి ఫ్రెండ్స్ మీద కానీ ఇలా వాళ్ళ మీద కౌంటర్స్ వేసేవాడిని. ఎక్కడో లోపల అది ఉండిపోయింది అనమాట. ఒక పర్సన్ని సెటైరికల్గా మాట్లాడడం ఉంది నాకు ఎక్కడ. అందుకని వాటిని కౌంటర్స్గా రాసేవాడిని. ఆ వెటకారమే కౌంటర్స్గా రాసేవాడిని. ఇంకా చిన్న చిన్న రెఫరెన్స్లు మనకి చాలా బుక్స్ చదివితే మనకి ఎక్కడో రెఫరెన్స్ వస్తుంటాయి పక్క. దాన్ని బట్టి సినిమాలు చూడడం వల్ల మనం సినిమాలు చూసేటప్పుడు ఒక డైలాగ్ని మనం 10 రకాలుగా రాయొచ్చు. యాక్చువల్గా ఒక కామెడీ డైలాగ్ ఉంటుంది, అతను ఒకలాగా చెప్పాడు, నేను ఇంకోలాగా చెప్పొచ్చు దాన్ని. అలా రెఫరెన్స్లు ఇవన్నీ ఉంటాయండి. రైటింగ్ అంటే ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఒక రెఫరెన్స్ ఉంటుంది. ఎక్కడి నుంచో రావు అవి. మన ఈ చుట్టుపక్కల జరిగే వాటి ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకునేది రేపు ఒక స్కిట్ కావచ్చు జబర్దస్త్లో. ఇట్లా ఆ రెఫరెన్స్ని బట్టి మనకు పంచులు వచ్చేస్తుంటాయి పక్క. ఓకే, ఒక కామెడీ రాయడం 1 వీక్ అంటే అది కథ అయితే రాసేయచ్చు. కామెడీ అంటే ఎగ్జాక్ట్గా ఉండాలి. ఆ టైమింగ్ కానీ, ఆ పంచ్ కానీ, మళ్ళీ ల్యాగ్ ఉండకూడదు. మళ్ళీ ఒక రాసేవాడికి అందరు బాడీ లాంగ్వేజ్లు అర్థం అవ్వాలి. ఓకే, తన టీంలో వాళ్ళే కూడా వాడు ఎలా చెప్పాలో ఆడికి తగ్గట్టు మనం రాయాలి. నేను వేసే కౌంటర్కి తగ్గట్టు నేను రాయాలి. కాబట్టి అందరూ ఇప్పుడు నేను నా జబర్దస్త్ ఒక్కటే కదండి, నేను మిగతా షోలకు కూడా రాస్తాను. యాక్చువల్గా నా షో నా ఇష్టం అని మన చంటి చేసే నా షో నా ఇష్టంకి డీలో వీళ్ళు చేసే కామెడీ, మన ప్రదీప్ అన్న, సుధీర్ అన్న, రష్మి వీళ్ళందరూ చేసే కామెడీ ఇవన్నీ నేనే రాస్తాను. యాక్చువల్గా అంతకుముందు మొన్నటిదాకా వచ్చిన సినిమా చూపిస్తాం, మా గెటప్ సీను నేను చేసి ఇట్లా మల్లెమాలో చాలా షోస్ నేనే వర్క్ చేశాను యాక్చువల్గా. ఇట్లా కాబట్టి వాళ్ళందరూ బాడీ లాంగ్వేజ్లో అర్థం చేసుకొని రాయాలి అవన్నీ. ఇప్పుడు ఒక సుధీర్కి రాసేటప్పుడు సుధీర్ బాడీ లాంగ్వేజ్ నేను అర్థం చేసుకోవాలి. ప్రదీప్ అన్నకు వాళ్ళకి రాసేటప్పుడు రష్మి ఎలా చెప్తుంది ఆమె వచ్చిరాని తెలుగులో, చంటి అన్న ఆయనకు ఒక ఫ్లో ఉంటుంది. కాబట్టి మెయిన్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకుని స్క్రిప్ట్ రాయాలి. ఏదైనా సినిమాల్లో అయినా అంతే. ఇప్పుడు అల్లా నరేష్ అనుకు ఒక డైలాగ్ రాయాలంటే అంతకుముందు ఆయన చేసినవన్నీ చూడాలి. ఆయన స్టైల్ ఆఫ్ అది ఫాలో అవ్వాలి. కాబట్టి రైటింగ్ చాలా కష్టం.
అండ్ వీక్లీ రాయాలి. అండ్ నాకు తెలియదు అసలు మీరు ఇన్ని రాస్తారు అని. అంటే మీరు ఒక వీక్లో తీసుకుంటే ఎన్ని ఎపిసోడ్స్కి రాయాల్సి ఉంటుంది జబర్దస్త్తో కలిపి? ఆల్మోస్ట్ మంత్ అంతా నాకు ఏవో ఒకటి ఉంటానే ఉంటాయి, మలయాళంలో షోస్ ఏవో ఒకటి ఉంటానే ఉంటాయి. ఓకే. అసలు అన్ని రాయాలి అంటే కామెడీలో చాలా కష్టం. 24 hours అప్డేట్ ఉండాలి. అండ్ మీరు అన్నట్టు మనుషుల గురించి తెలిసి ఉండాలి. సో మీరు ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటారా? అంటే మీ ఒక్క బ్రెయిన్ అన్నీ రాసేయగలదా, లేకపోతే అప్డేట్స్ తీసుకుంటూ ఉంటారు పక్కన? యాక్చువల్గా నేను అలవాటు చేసుకున్నానండి. నేను ఒక స్క్రిప్ట్ రాసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టేస్తాను. ఫోన్ మొత్తం ఆఫ్ చేసేసి వాళ్ళ గురించి ఎక్కువ థింక్ చేస్తూ రాసేస్తానండి ఎక్కువ. అంటే ఒక రోజు ఇది కూర్చొని ఇది అయిపోవాలంటే ఆ రోజు అయిపోవాలంతే, అలా కేటాయిస్తాను ఎక్కువ నేను. అంటే వేరే వాళ్ళు ఇంటరప్ట్ అయితే ఎక్కడో స్క్రిప్ట్ డిస్టర్బ్ అయిద్దని నా ఫీల్ అండి. వేరే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, వాళ్ళు మన మైండ్ సెట్లో ఉంటారు, మీరు మైండ్ సెట్లో ఉంటారు. ముందు వాళ్ళు కాదంటే ఫీల్ అయిపోయి మళ్ళీ ఏదో ఇలాగ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, ఇది బాగా పేలిద్దని వాళ్ళు అనుకుంటారు. నేను నాకు నచ్చకపోవచ్చు, అది నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ ఎందుకు లేని చెప్పి నేనే సోలోగా కూర్చొని ఎక్కువ రాసేస్తాను. బట్ ఎక్కడ ప్రాబ్లం రాలేదా ప్రతి వారం మీరే రాయాలి అంటే? మేబీ పర్సనల్ లైఫ్ ఒక స్టేజ్కి వచ్చేసరికి నేనే గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు నాశనం 60 ఎపిసోడ్ల తర్వాత నేను గ్యాప్ తీసుకున్నాను. ఇంకో పర్సన్ రాస్తున్నాడు ఇప్పుడు. అంటే ఎక్కడో నాకు ఆ టైం కుదరట్లేదు. ఇప్పుడు ఒకవేళ సినిమాలు చేస్తే ఈ గ్యాప్లో టైం కుదరక నేను షూటింగ్ స్పాట్లో నుంచి అక్కడ ఆల్రెడీ అవి రాస్తూ మళ్ళీ ఇవి కూడా వీళ్ళు ఫోన్ చేసి ఇది కావాలనేసరికి కుదరట్లేదని చెప్పి నేను నాశనం బ్రేక్ తీసుకున్నాను. అలాగే సినిమా చూపిస్తామో అయిపోయింది. ఇట్లా కొన్ని నేను వాంటెడ్గా బ్రేక్ తీసుకున్నాయి అమ్మాయి. ఓకే. మీరు ఇక్కడికి వచ్చాక ఈ ఫీల్డ్లో వస్తూ ఉన్నప్పుడు కానీ ఇక్కడే ఉంటున్నప్పుడు కానీ ఏదైనా స్ట్రగుల్ ఏ పీరియడ్లో అయినా ఎక్కువ స్ట్రగుల్ అలా అంటే వెనక్కి తిరిగి చూస్తే అది ఎప్పుడు గుర్తొచ్చేది అలాంటిది? అదే స్టార్టింగ్లో నేను ఇంక ఇంట్రెస్ట్ వచ్చాక మధ్యలో అక్కడికి బ్రేక్ తీసుకున్నాను. జబర్దస్త్ ఎడిటింగ్లో ఉండట్లేదని బ్రేక్ తీసుకున్న తర్వాత సినిమాలో ట్రై చేద్దాం అప్పుడు స్టార్ట్ చేసి ఒకసారి ఒక ఆఫీస్కి వెళ్తే ఒక 3000 నా దగ్గర మనీ తీసుకున్నారు. మీరు ఓకే అండి రేపు ఉదయాన్నే రండి అన్నారు. రేపు ఉదయం వెళ్ళేసరికి అసలు ఆఫీసే లేదు అక్కడ. అలాంటివి కూడా ఇచ్చాను నేను. ఒక 3000 మనీ కావాలంటే ఏదైనా ఇవ్వాలేమో, నాకు తెలియదు కదా ఈ ఫీల్డ్, ఇవ్వాలేమో ఇట్లా మనం రేపు షూటింగ్ చేయాలంటే నేను ఒక 3000 మనీ ఇచ్చి ఉదయాన్నే వెళ్ళేసరికి అసలు ఆఫీస్లో ఎవరు లేరు, అది లాకేసి ఉంది, మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఇలా కూడా జరుగుతాయి అనేది ఒకటి తెలిసింది. ఇంకెవరికి ఇవ్వకూడదు అనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సినిమా ఫీల్డ్లో ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వకూడదు అనేది ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ అంటే ఫేస్బుక్లో ఎవరైనా ఫోటోలు పెడతారు కదా, ఒక కళ్యాణ్ రామ్తో దిగిన ఫోటో, సునీల్ గారితో ఎవరితో దిగిన ఫోటోలు నేను కొన్ని చూసి ఒక అతని ఇతను ఎవరో మంచి ఫీల్డ్లో పరిచయం ఉన్న వ్యక్తి అని చెప్పి ఫోన్ చేశాను. అతనికి ఫోన్ చేస్తే బ్రదర్ ఇట్లా నాకు ఏదైనా ఫీల్డ్లో ఏదైనా చూడవంటే నేను సునీల్ దగ్గర జాయిన్ చేస్తా, ముందు నా సెల్లుకి ఒక 100 రూపాయలు బ్యాలెన్స్ చేయి. సునీల్ దగ్గర జాయిన్ చేయడానికి వీడి సెల్లుకి నేను 100 రూపాయలు బ్యాలెన్స్ చేయించడానికి అర్థమయ్యేది కాదు. నేను కళ్యాణ్ రామ్ దగ్గరికి పంపిస్తా, నాకు ఒక బిర్యానీ. ఏంట్రా ఇది నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం. కొంతమంది ఉంటారండి, ఎలా ఉంటుందంటే మన ముందు బిల్డప్ ఇవ్వడానికి, హలో ఆ 2 కోట్ల ప్రాజెక్ట్ ఉంది కదా దాన్ని అది ఫస్ట్ అట్లా పక్కన పెట్టండి భయ్య, 2 రూపాయలు కిల్లి తీసుకుంటారా, వీడికి 2 రూపాయలు లేవు జేబులు, 2 కోట్ల ప్రాజెక్ట్ గురించి డీల్ చేస్తుంటాడు. అంటే మన ముందు బిల్డప్ మనం ఏదో అది ఇస్తా అని అట్లా. ఇప్పటికీ అలాంటి నమ్మే వాళ్ళు ఉన్నారా అండి? ఇప్పటికీ ఉన్నారండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారండి. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను. ఈ ఫీల్డ్కి రావాలనుకునే వాళ్ళకి ప్రతిదీ వాడు ఎవరితోనే ఫోటో చూసినా కూడా వీడికి వాళ్ళు తెలిసేమనుకుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ పక్కన చిరంజీవి గారి పక్కన ఫోటో దిగితే చిరంజీవి గారి క్లోజా, నువ్వు అంత క్లోజా అనే ఫీల్డ్లో ఉంటారు ఈ ఫీల్డ్కి వచ్చేవాళ్ళు. వాళ్ళకి తెలియదు అది ఏదో సరదాగా ఈడు అట్లా వెళ్ళి ఫోటో దిగినోడే అని తెలియదు. ఇట్లాంటివన్నీ నమ్ముతుంటారు ఈ ఫీల్డ్లో ఎక్కువ. అలా జరిగేవి. నాకు సినిమా ఫీల్డ్కి ఏం అవసరమో, యాక్టింగ్ ఎట్లాంటిది అవసరమని కూడా తెలియదు. వన్స్ ఫిక్స్ అయిన తర్వాత నా బీటెక్ సర్టిఫికేట్, నేను యాక్చువల్గా టాప్ క్లాస్ స్టూడెంట్ అండి. బీటెక్లో 80%, 10th 90%, ఇంటర్లో 95% ఉన్నాయి నాకు. యాక్చువల్గా ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళేవాడిని దాసనారాయణరావు గారి ఇంటికి. అంటే మనకు తెలియదు వాళ్ళకి ఏం చెప్తే ఫీల్డ్లోకి వెళ్తామనేది తెలియక ఈ సర్టిఫికెట్లు తీసుకెళ్ళేవాడిని. వాళ్ళు ఇవి చూసి అవును ఇవి ఉంటే నువ్వు ఇందులోకి ఎందుకయ్యా, నువ్వు ఏదైనా మంచిగా చేసుకోవచ్చు కదా అనేవాళ్ళు. మరి ఇవి ఎందుకు, అది అగెన్స్ట్గానే అయ్యేది. ఇవి తీసుకొని నేను అట్లా మోహన్ బాబు గారి ఇంటికి, ఫిల్మ్ నగర్లో దగ్గర ఇళ్ళన్నీ అన్నిటికీ వెళ్ళేవాను అనమాట. అసలు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలో కూడా తెలియదు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమొస్తుంది మనకి అవన్నీ ఇప్పుడు తెలుస్తాయి అనమాట. అప్పట్లో వెళ్ళేవాడిని. ఇలా అంటే ఒకసారి ఫిక్స్ అయ్యాక, ఇందులోకి వెళ్ళాలని ఫిక్స్ అయిన తర్వాత, జాబ్ క్విట్ చేసిన తర్వాత ఇలాంటివన్నీ జరిగాయి. అవన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు సరదాగా నవ్వు వస్తాయి, అప్పుడు బాధ అనిపించాయి. మీరు కొంచెం ఇంకా సక్సెస్ఫుల్ అయ్యాక మీరు కెరీర్ అంటే ఒకటి సెట్ చేసుకున్న తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, మీ ఊర్లో వాళ్ళు కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు,
వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అడుగుతుంటారా అన్న నాకు పక్క అడుగుతారండి. అంటే కొంతమందికి ఉంటుంది, ఎక్కువ అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు, ఎక్కడో రేర్గా కొంతమందికి ఉంటుంది. వాళ్ళకు కూడా నేను అదే చెప్తాను, బ్రదర్ నీ దగ్గర నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే, ఆ టాలెంట్ ఉంటే ఫస్ట్ మనంతటా మనం ఎవరిని పెట్టడానికి లేదండి ఇక్కడ కూడా. ఒకప్పుడు సరదాగా నిలబెట్టడం ఉండేవి, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జబర్దస్త్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నారన్న. వాళ్ళు ఆడిషన్ చేసి ఇతని దగ్గర నిజంగా వర్త్ ఉంటే వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అన్ని టీములకి, ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళకి. నా టీంలోకి అలా వచ్చిన వాళ్ళే ఒక ముగ్గురు, దొరబాబు, మోహన్ అని ఒక ఇద్దరు, ఇట్లా ఒక ముగ్గురు అలా వచ్చిన వాళ్ళే, అలా టాలెంట్ చూసి తీసుకున్న వాళ్ళే. కాబట్టి ఇప్పుడు ఒక 7 నా దాంట్లో ఫిక్స్ అయి ఉన్నారు. ఇంకెవరైనా పొరపాటున వీళ్ళు ఎవరైనా వేరే చోటకి వెళ్ళిపోతే ఇంకొకరు అట్లా టాలెంటెడ్ పర్సన్ ఒక్కొక్కరిని తీసుకోవడమే ఉంటుంది. మనం ఒకేసారి ఎక్కువ మందిని తీసుకోలేం కాబట్టి. అండ్ ఈ మూవీ డైరెక్టర్ ప్రజిత్. అవునండి. సో ఆయన మీకు ఏ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చారు? అండ్ ఇది యాక్చువల్గా మలయాళం డైరెక్టర్ అండి అతను. మలయాళంలో వరువడక్కన్ సెల్ఫీ అని ఈ ఒరిజినల్ ఫిల్మ్ అక్కడ ఆయనే తీశారు. మళ్ళీ మనకు ఆ ఫీల్ పోకూడదని చెప్పి ఆయనే పెట్టడం జరిగింది ఇక్కడ కూడా. యాక్చువల్గా తెలుగు లాంగ్వేజ్ రాదు కాబట్టి మాకు మధ్యలో మడతకాజ డైరెక్టర్ సీతారామరాజు గారు ఉన్నారు కదా, మడతకాజ సినిమా తీసిన ఆయన కూడా ఈ సినిమాకి వర్క్ చేశారండి. ఆయన మెయిన్ అసెట్. యాక్చువల్గా ఈ సినిమాకి ఆల్మోస్ట్ అందరికీ దగ్గరుండే ఆయనే తెలుగు ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం రాకుండా మొత్తం సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. మేము అనుకున్నది డైరెక్టర్ గారికి చెప్పేవాడు, డైరెక్టర్ గారు అనుకున్నది మాకు చెప్పేవారు అనమాట. మధ్యలో ఆయన ఇలా లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేకుండా టోటల్గా అంతే. ఆయన అక్కడ మంచి హిట్ అండి యాక్చువల్లీ వరువడక్కన్ సెల్ఫీ. నేను విన్నాను. అంటే సేమ్ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉందా అక్కడ కూడా, ఆ మూవీలో కూడా? మీ క్యారెక్టర్ ఉందండి, సేమ్ క్యారెక్టర్ ఉంది అక్కడ. కాకపోతే వాళ్ళ నేటివిటీ ఆ టైమింగ్ వేరు కాబట్టి మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఆ పంచులు చిన్న చిన్న మార్పులు చేసి మనం కొత్తగా యాడ్ చేసి అవన్నీ పెట్టడం జరిగింది అనమాట. అవి కూడా ఆయనకి చెప్పి ఆయన యాక్సెప్ట్ చేస్తేనే పెట్టాం డైరెక్టర్ గారు, ఎక్కడ ఆయన ఫీల్ అవ్వకుండా. మళ్ళీ ఆయన ఇన్పుట్స్ ఇచ్చారా మీ క్యారెక్టర్ గురించి ఇలా ఉండాలని? పక్క చెప్పాడు అక్కడ, ఇది మంచి క్యారెక్టరు, చాలా పేరు వచ్చింది అతనికి, ఇట్లా ఈ స్టైల్లో మొత్తం చెప్పేసి చెప్తే ఇక్కడ నా స్టైల్కి తగ్గట్టు ఇక్కడ నేను నా ఫార్మాట్ ఏంటని కూడా వీళ్ళు చెప్పి ఆ స్టైల్లో తిరిగించారనమాట. ఇప్పుడు మూవీకి మీ జబర్దస్త్ దానికి యాక్టింగ్కి ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? పక్కన జబర్దస్త్లో ఓన్లీ కామెడీ చేసేవాళ్ళం, ఇక్కడ అన్ని ఎమోషన్స్ చేయాల్సి వచ్చింది. అంటే ఒక ఫ్రెండ్లా ఫీల్ అవ్వటం ఉంటుంది, ఒక టెన్షన్ ఉంటుంది ఒక చోట ఎక్కడైనా. కొన్ని సీన్లలో ఎమోషనల్ సీన్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అన్ని యాంగిల్స్ చేయాలి సినిమా అన్నాక. జబర్దస్త్ అంటే ఓన్లీ కామెడీ, అక్కడ మనం ఏడిపించాల్సిన అవసరం లేదు ఎవరిని, లేకపోతే కోపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉంటాయి అంతే. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం దీనికి యూజ్ అయింది. ఓకే. అండ్ నరేష్ గారితో మీ కోఆర్డినేషన్? నరేష్ గారు అంటే ఇంక మా కమెడియన్స్ అందరికి ఆల్మోస్ట్ ఇన్స్పిరేషన్ కాబట్టి, రాజేంద్ర ప్రసాద్ గారు ఒకరు, నరేష్ గారు కామెడీ హీరోల్లో మాకు ఇన్స్పిరేషన్ కాబట్టి, అలాంటి నరేష్ గారితో ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ చేసే ఆపర్చునిటీ రావటం నాకు చాలా, అది కొంచెం మంచి విషయం. దానికి నేను బాగానే నరేష్ గారితో చేసేటప్పుడు కొంచెం టీవీలో చూసేటప్పుడు నవ్వేవాళ్ళం కదా ఎక్కువ నరేష్ గారిని చూసి. టేక్ చేసేటప్పుడు కూడా నేను డైలాగ్ చెప్పిన ఎక్స్ప్రెషన్ ఇవ్వగా నవ్వేవాడిని ఆటోమేటిక్గా. యాక్చువల్గా అది ఒక టేక్లో అయిపోవాల్సిన సీన్ 10-15 టేకులు పట్టేది ఒక్కోసారి. ఎందుకంటే నేను అనగానే ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారని మైండ్లోకి వస్తేనే నవ్వు వస్తుంది. అలా నవ్వేసేవాళ్ళం కొన్ని సీన్లలో, సరదాగా జరిగిపోయేది షూటింగ్. అట్లా టేకులు ఎక్కువ తీసుకోవడం జరిగింది అది నవ్వడం వల్ల. ఓకే. అండ్ మిగతా కాస్ట్ ఎవరు ఉన్నారు? అవసరాల శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన ట్రైలర్లో చూసారు. అవసరాల శ్రీనివాస్ గారిది కూడా మంచి క్యారెక్టర్, అది మనం రివీల్ చేయకూడదు, అది థియేటర్లో చూడాలి యాక్చువల్గా. ఆయన చాలా మంచి క్యారెక్టర్, సెకండ్ హాఫ్ అంతా ఆయనతో ట్రావెల్ చేస్తాం. ఇంకా సత్యరాజేష్ గారు ఉన్నారు, శివారెడ్డి గారు ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద తులసి గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు, తులసి గారు, సుధా గారు. సో పోను అది చూజీగా ఉంటారా స్క్రిప్ట్స్లో సెలెక్ట్ చేసుకోవడంలో, యాక్ట్ చేయడంలో? అంటే అన్లైక్ మీ టీం, మీతో వాళ్ళు ఉన్నారు కదా, అవును, మీ టీం వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు కొంచెం చూజీయా? అంటే హడావిడిగా ఏది పడితే అది చేసే? అవునండి, పక్క క్యారెక్టర్ల విషయంలో అయితే చూజీగానే ఉండాలి పక్క. ఎందుకంటే ప్రజెంట్ అన్ని క్యారెక్టర్లు చేయలేము మనం కూడా, కొన్ని కథాపరంగా కానీ మన ఇంపార్టెన్స్ ఎంత ఉందనేది చూసుకునే చేయాలని అనుకుంటున్నాను. ఓకే. అంటే స్టార్టింగ్లో వచ్చిన ఆదికి ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు ఒక దాంట్లో కనిపిస్తే చాలు అనుకొని ఆ తర్వాత నుంచి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఉండాలి అన్న. ఓకే.
ఎందుకు వచ్చింది ఈ కైండ్ ఆఫ్ రియలైజేషన్? అంటే మీ పక్కన వాళ్ళని చూసి వాళ్ళు ఏదో ఒక క్యారెక్టర్ చేసి తర్వాత ఇబ్బంది పడి క్యారెక్టర్ రావడానికి? అట్లానే కదా, మనం ఇదే ఫీల్డ్లో ఉండాలని ఫిక్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లు చేస్తేనే ఉండగలుగుతాం. ఓకే, ఏది పడితే అది చేస్తే మళ్ళీ బ్యాక్ టు అందుకే జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలని అనుకుంటున్నా. అండ్ ఈ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ట్రైలర్లో చూపించింది కానీ బీజిఎం కానీ బాగా అందరు చిన్నపిల్లలు కూడా చాలా మంది ఆహా అంటారు. యాక్చువల్లీ అది బాగా ఎక్కింది. ఆమె ఆ పాట నోట్లోనే వేలు పెడితే అనే సాంగ్ కూడా ఒక లేడీ పాడింది. ఒక హీరో ఇంట్రొడక్షన్కి బ్యాక్గ్రౌండ్ లేడీ పాడటం ఫస్ట్ టైం. యాక్చువల్గా మెయిల్ క్యారెక్టర్లు ఎవరో పాడుతుంటారు హీరో ఇంట్రొడక్షన్ అంటే, ఒక లేడీ బ్యాక్గ్రౌండ్ వాయిస్తో హీరో సాంగ్ అది. ఆమె వైకో విజయలక్ష్మి గారని అక్కడ ఆవిడే పాడింది. అక్కడ ఏంటంటే ఆవిడకి కళ్ళు కనిపించవు యాక్చువల్గా. ఒక రికార్డ్ చేసుకొని పక్కన వాళ్ళు ఒకరు పాడితే అది రికార్డ్ చేసుకొని ఒక 5 days ఆమె ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత పాడింది తెలుగు. యాక్చువల్గా అలా పాడింది, చాలా బాగుంటుంది సాంగ్. నోట్లోనే వెళ్ళిపెడితేనే సాంగ్. అలాగే ఫీల్ ఉన్న సాంగ్ ఒకటి ఏకాంతం అని ఒక సాంగ్ ఉంది. నరేష్ అన్న ఇప్పటివరకు చేసిన ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో సాంగ్స్ కంటే ఈ సాంగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా బాగున్నాయి. ఆయన యాక్టింగ్ కూడా కంపేర్ చేసుకుంటే మిగతా మూవీస్ అన్నింటిలో ఎక్కడో ఒక చోట అంటే సేమ్ ఉంది అన్నట్టు అనిపించేది, కానీ దీంట్లో ట్రైలర్లో కానీ కొంచెం ఇన్నోసెంట్గా ఉంటాడు యాక్చువల్గా నరేష్ అన్న. ఇన్నోసెన్స్ అంటే నేను చెప్పింది నమ్మేస్తాడు, అవతల పక్క ఒకటి చెప్పిన దానికి కన్ఫ్యూజ్ అవుతుంటాడు. ఈ చిన్న ఇన్నోసెన్స్తో కూడిన ఎమోషన్ టచ్ ఉంటుంది అనమాట. ఓకే, మీకు ఆయనకి కొంచెం సెంటిమెంట్ సీన్స్ ఉంటాయా ఇందులో? సెకండ్ హాఫ్లో సెంటిమెంట్తో పాటు కలిసిన కామెడీ ఉంటుందండి. సెంటిమెంట్ ఎక్కువ ట్రావెల్ అవుతూ మధ్య మధ్యలో అక్కడక్కడ మన పంచెస్ పడుతుంటాయి. నైస్. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇందాకేదో చెప్పారు ఆల్రెడీ, ఇంకొక ఆటగదరా శివ అని మన ఆనలుగురు సినిమా. ఆటగదరా శివ సినిమా పేరు. ఆనలుగురు డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ్ గారు, మా లింగా ప్రొడ్యూసర్ రాక్లేని వెంకటేష్ గారు. అది కూడా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అది. నైస్. సో ప్రస్తుతానికి చేస్తున్నారు, ఇంకేనా అది అయిపోయింది. అది ఫస్ట్ కాపీ అది రెడీ అయింది. అది అక్టోబర్లో రిలీజ్ ఉంది. యాక్చువల్గా ఇంకోటి షోడా గోలీ షోడా అని అది కూడా చేస్తున్నాను, అది కంప్లీట్ అవ్వచ్చు. ఓకే, అది అందులో ఆల్మోస్ట్ అది కాయ రాజా కాయ సినిమా హీరో అందులో. అందులో మేజర్గా ఏంటంటే బ్రహ్మానందం గారు, ఆలీ గారు, కృష్ణ భగవాన్ గారు, నేను, మా కాంబినేషన్ అంతా ఉంటుంది అనమాట అందులో. అది కొంచెం ఎక్స్పీరియన్స్ కమెడియన్స్తో చేయడం మంచి ఎక్స్పీరియన్స్ నాకు. నైస్. సో మీ మూవీ 8th రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఆడియన్స్కి ఒకసారి మీ మూవీ గురించి ఏం చెప్పి థియేటర్ దగ్గర రప్పిస్తారో మీ ఇష్టం, చెప్పండి. యాక్చువల్గా మేడ మీద అబ్బాయిలో మీ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి. నరేష్ గారు చాలా కొత్తగా ట్రై చేసిన సినిమా ఇది. మీరు ఒక గమ్యం సినిమా చూస్తే అందులో ఎలాంటి ఎమోషను కామెడీ ఉంటుందో ఇలా ఇందులో కూడా ఆ కామెడీ ఎమోషన్ అన్నీ టచ్ అవుతాయి. ఇక నేను చెప్పాల్సింది అనుకుంటే, నేను ఒక బీటెక్ స్టూడెంట్గా స్టూడెంట్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే స్కిట్లో ఫ్యామిలీ స్కిట్లు చేస్తాను కాబట్టి ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ సినిమాకి వస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి టోటల్గా అందరూ మేడ మీద అబ్బాయి సినిమా చూసి ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని పక్కా నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రాజెక్ట్ అంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ.